sorry ass DJ. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీ ఫర్ ఆల్. ఈరోజు మనం రోజ్ గులాబీ రేకులతో టీ ఎలా చేసుకోవాలో సింపుల్గా ఈజీగా చూపిస్తాను. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన టీ ప్యాన్ పెట్టుకోవాలండి. టీ ప్యాన్ పెట్టుకొని దానిపైన మనకి ఎన్ని టీ అయితే కావాలో అన్ని టీలు గ్లాస్ ఆఫ్ మిల్క్ వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. ఆ మిల్క్ అనేవి పచ్చిగా ఉంటే కనుక కాసేపు మరగనివ్వాలి, గుర్తుపెట్టుకోండి. దాంట్లో మరిగిన తర్వాత దాంట్లో కొంచెం షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగరు పాలు రెండు మిక్స్ అయ్యేటట్టు కొంచెం మరగబెట్టాలి. మరగబెడితేనే పచ్చి స్మెల్ పోయి షుగరు పాలు చక్కగా ఉంటాయి. తర్వాత బాగా కొంచెం మరిగిన తర్వాత అప్పుడు మనం ఏదైనా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ బెల్లం కానీ షుగర్ కానీ పాలల్లోనే వేసి మరగబెట్టుకోవాలి. లేకపోతే టీ ఏం బాగోదు, చాలా చిరాగ్గా ఉంటుంది. పచ్చి స్మెల్ టీ చివరిదాకా ఉండిపోతుంది. అందుకే పాలు స్టార్టింగ్లో పచ్చి పాలు అయితే చక్కగా మరగబెట్టుకొని దాంట్లో షుగర్ వేసుకొని అప్పుడు మనం ఏదైనా వేయాలి. అంతేగాని ముందుగా ఏది వాడకూడదు, గుర్తుపెట్టుకోండి. పాలు మరిగాయి కదండి, షుగర్ వేసాం, పాలు మరిగి ఇప్పుడు టీ పొడి వేసుకోవాలి. టీ పొడి ఇప్పుడు షుగర్లో మనం టీ పొడి తక్కువ పడుతుంది, అదే స్టార్టింగ్లో టీ పొడి ఎక్కువ పడుతుంది. షుగర్ వేసిన తర్వాత ఇంకా స్ట్రాంగ్ అయిపోతుంది, టీ అస్సలకి బాగోదు. సో పాలు మరిగిన తర్వాత షుగర్ వేసుకోవాలి. షుగర్ వేసి మరిగిన తర్వాత అప్పుడు టీ పొడి వేసుకోవాలి. టీ పొడి వేసుకున్నాం కదండి, దాంట్లో నేను ఏదైతే మీకు చెప్పానో రోజ్ పెటల్స్ గులాబీ రేకులతో టీ మరిగిన తర్వాత నేను గులాబీ రేకులు కొంచెం యాడ్ చేసుకున్నానండి. చూడండి ఎలా యాడ్ చేస్తున్నానో, చూశారు కదా. అలా యాడ్ చేసుకొని కాసేపు మరగనివ్వాలి. దాంట్లో కొంచెం మనం అల్లం కూడా వేసుకోవచ్చు. అల్లం కూడా కొంచెం దంచి దాంట్లో అల్లం అనేది వేస్తే ఇంకా సూపర్ ఉంటుంది టేస్ట్. ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. చాలా చాలా అంటే చాలా టేస్టీగా, స్మెల్ కూడా అదురుతుంటుందండి. చాలా బాగుంటుంది. ఇది నేను చెప్పే విధానం టీ స్టాల్ స్టైల్లో చెప్తున్నానండి, ఇంట్లో చేసుకునే విధానం కాదు, టీ షాప్ స్టైల్లో చెప్తున్నాను. చూసారా, అల్లం కూడా యాడ్ చేస్తున్నాను మేమైతే ఇలా చేస్తామండి, టీ షాపుల్లో ఇలానే చేస్తాము. చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్పే ప్రతి ఒక్క సీక్రెట్ని మీకు నేను చెప్పదలుచుకుంటున్నాను. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. అప్పుడు కమెంట్ రూపంలో నేను చెప్పింది నచ్చిందా లేదా అనేది చెప్పండి. ఇలా చేసినట్లయితే టీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు కూడా పచ్చి పాలల్లో షుగర్ కానీ టీ పొడి కానీ ఏమి వేయకూడదు, గుర్తుపెట్టుకోండి. పాలు మరిగాక మాత్రమే అన్నీ వేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. నేనేం చేశానంటే పాలు మరిగాక కొంచెం షుగర్ వేసుకున్నాను, దాంట్లో టీ పొడి వేసుకున్నాను. ఈ రెండు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఏదైతే మీకు మనం స్టార్టింగ్లో చెప్పామో, ఏ టీ అయితే చెప్పామో ఆ ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అల్లం టీ అయినా ఇలాచీ టీ అయినా ఏదైనా సరే స్టార్టింగ్లో ఏవి వేయకూడదు. చివరిలో టీ అయిపోయింది అని తెలుస్తున్నప్పుడే అవి వేసి కాసేపు మరగబెట్టి దింపేయడమేనండి. దింపితే చాలా టేస్టీగా సూపర్, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ విధానాన్ని మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇదండి టీ చేసే విధానం. సింపుల్గా టీ అయిపోయింది, చూసారా, చక్కగా మరిగింది. కలర్ కూడా సూపర్ ఉంది. ఈ రోజ్ పెటల్స్ వల్ల ఆ టీ కలరే మారిపోయింది. చాలా బాగుంది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూస్తే మీకే అర్థమవుతుంది నేను చెప్పే విధానం నచ్చుతుందో నచ్చదు. ఇంకా అయిపోయిందండి టీ. చక్కగా ఫిల్టర్ చేసుకొని ఒక గ్లాస్లో సర్వీస్ చేసుకొని తాగడమే అండి. ఇదేనండి గులాబీ రేకులతో టీ. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు నాకు చిన్న సపోర్ట్ ఇస్తే చాలు. ఇలాంటి టీలు చాలా ఉంటాయి, చాలా చెప్తాను మీకు ఇంకా. థ్యాంక్ యూ ఆల్.